హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. నేను తీసుకున్న ట్రేడ్స్ రెండు. ఒకటి వచ్చేసి సెన్సెక్స్, సెకండ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. రెండు నేను పిఈ సైడే తీసుకున్నాను, మార్నింగే తీసుకున్నాను. టైమింగ్ చూసుకున్నట్లయితే నేను తీసుకున్న ట్రేడ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 9:27 AM. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? నిన్నటి మన అనాలిసిస్ వీడియోలో నేను ఏం నేర్పించాను మీ అందరికి? మార్కెట్ లో ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇది బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ రిజెక్ట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే రిజెక్ట్ అవుతుంది. అండ్ అక్కడికి రిజెక్ట్ అవుతే మనకు మార్కెట్ లో సెల్లింగ్ చూడడానికి దొరుకుతుంది అని చెప్పాను. ఓకే. సో ఇవాళ మార్నింగ్ ఏమైందంటే 9:05 అయినా కానివ్వండి, 9:10 అయినా కానివ్వండి, 9:15 అయినా కానివ్వండి, మార్కెట్ సెటిల్ డౌన్ అయింది. సెటిల్ డౌన్ అయిన తర్వాత కొంచెం సైడ్ వేలో ఓపెన్ అయింది. కొంచెం, చాలా కాదు, కొంచెం సైడ్ వేలో ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయిన మార్కెట్ ఎలా ఉంది అంటే పక్కన లెవెల్స్ లోనే ఉంది. పక్కన లెవెల్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకేనా? ఒకటి. సెకండ్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది కదా, బ్రేక్ చేసింది కాబట్టి. సో అక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంటే నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. అండ్ ఆ ట్రేడ్ లో నాకు వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ 133 పాయింట్స్. ఇది 9:27. సెకండ్ టైమింగ్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 9:27 అండ్ ఇది వచ్చేసి 9:26. 1 మినిట్ రేంజ్ లోనే వేరే సెన్సెక్స్ ట్రేడ్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ నడుస్తుంది, సెన్సెక్స్ తీసుకున్నాను. సెన్సెక్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్తే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ కలర్ క్యాండిల్ లెవెల్ తో కంప్లీట్ గా బ్రేక్ చేస్తేనే బయ్యింగ్, కానీ అలా బ్రేక్ చేయకుండా రీటెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. సేమ్ సెన్సెక్స్ ట్రేడ్ అనేది 9:26 AM కి తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనేది 9:27 AM కి తీసుకున్నాను. బోత్ ఆర్ ఇన్ ప్రాఫిట్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి నాకు 100 పాయింట్స్ అయిందండి. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ తీసుకున్నాను. థర్డ్ ట్రేడ్ లో 7.5 అంటే 7.5 రూపాయలు లాస్ నాకు. ఎందుకంటే దాని లోపల ఫస్ట్ ఎంట్రీ అనేది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇండిసిజన్ క్యాండిల్ నాది ఎంట్రీ జరిగింది. థర్డ్ ట్రేడ్ అది పోస్ట్ చేయలేదు, బట్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేయాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారానే మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అనేది జాయిన్ చేయాలండి. అండ్ ఈ లాస్ రికవరీ గ్రూప్ వచ్చేసి మన ట్రేడర్స్ కోసం కమ్యూనిటీ. ఇక్కడ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఈ ట్రేడ్స్ మనం ఎందుకు తీసుకోగలుగుతున్నాము, కంప్లీట్ డిస్కషన్, ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకోవాలి. సో కంప్లీట్ డిస్కషన్ ఉంటది, లెర్నింగ్ ఉంటది, కాబట్టి మీరు అది కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నామా, దాని తర్వాత పైకి వెళ్ళింది, వెయిట్ చేసాం. బికాస్ ఇక్కడ రిజెక్షన్ ఉంది కాబట్టి దేర్ ఆర్ మల్టిపుల్ రిజెక్షన్ పాయింట్స్. ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది, ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. దాని తర్వాత నేనేం చేశాను, రీసెంట్ హై దగ్గర మార్కెట్ కవరింగ్ లో ఇక్కడ నాకు ఆర్డర్ బ్లాక్ దొరికింది కాబట్టి ఇక్కడ యావరేజ్ చేశాను. ఇక్కడ కిందికి యావరేజ్ ఎలా అంటే 3, ఐ థింక్ 315 లో ఎంట్రీ అనుకుంటా. 315 లో ఎంట్రీ, 200 లో యావరేజ్, 257.5 లో ఓవరాల్ యావరేజ్, 250 లో ఎగ్జిట్. ఇలా 7.5 రూపీస్ అనేది ఇవాళ థర్డ్ ట్రేడ్ లో లాస్ బుకింగ్ జరిగింది. బట్ టోటల్ గా అయితే కంప్లీట్ గా మనము ప్రాఫిట్ బుకింగ్ లోనే క్లోజ్ చేసాము. వీళ్ళందరూ మన కమ్యూనిటీ మెంబర్స్, వీళ్ళందరూ మీకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కనిపిస్తారండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇవాళ డన్, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఓకే. ఇప్పుడు మనం రేపులో ట్రేడ్ చేయాలి కదా ఎలా అయినా. సో రేపు మనం ట్రేడ్ చేయాలి అంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్ లో. డైరెక్షనల్ ట్రేడ్, రేపు ఐదర్ మార్కెట్ లో సైడ్ వే కావచ్చు, లేకపోతే డైరెక్షనల్ ట్రేడ్ కావచ్చు. అది సెల్లింగ్ సైడ్ అయినా కానివ్వండి, బయింగ్ సైడ్ అయినా కానివ్వండి, ట్రెండే ఉంటది, కంప్లీట్ గా డైరెక్షన్ ట్రెండే ఉంటది. బట్ సైడ్ వే అయితే మొత్తం వదిలేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నిన్న లెవెల్స్ చెప్పాను, బట్ డైరెక్షన్ అయితే చెప్పలేదు. బికాస్ మీకు అర్థమైపోయి ఉంటది ఎందుకు నేను చెప్పలేదు. ఇవాళ చెప్తాను, బట్ ఏంటి అంటే మనం డీప్లీ దాని మీద వర్కౌట్ చేయాలి అండి. ఓకేనా? సో ప్రీవియస్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఇవి రెండిట్లో ఒకటేమో బయింగ్ చూపిస్తుంది, ఒకటేమో సెల్లింగ్ చూపిస్తుంది. అది మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు లెవెల్స్ ఎక్కడైనా కానివ్వండి, ఈ 2 లెవెల్స్ చెప్తున్నాను. రెడ్ సాలిడ్ క్యాండిల్ తో ఈ 2 లెవెల్స్ ఎక్కడైనా బ్రేక్ అవుతే మార్కెట్ లో డైరెక్షనల్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? అలా కాకుండా ఈ 2 లెవెల్స్ లో ఎక్కడైనా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతే డైరెక్షనల్ బయింగ్ ట్రెండ్ అనేది
కన్ఫర్మ్ ఉంటది. ఎందుకంటే 2 లెవెల్స్ నియరెస్ట్ ఉన్నాయి. చలో దూరంగా ఉంటాయి అంటే ఎక్కడైనా మనం ఆలోచించవచ్చు. సో దెర్ విల్ బి రిజెక్షన్, దెర్ విల్ బి రీటెస్ట్ అండ్ దెర్ విల్ బి రిజెక్షన్, దెర్ విల్ బి రీటెస్ట్ అనేది మనం కనుక్కోవచ్చు. బట్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఒక క్యాండిల్ తోనే 2 లెవెల్స్ కూడా బ్రేక్ చేయొచ్చు. అందుకనే నేను మీకు ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, ఒక లెవెల్ వచ్చేసి ఇది, ఇంకో లెవెల్ వచ్చేసి ఇది 76, 673, 76, 495. ఈ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఓకే, అలా కాకుండా మన హై లెవెల్ బ్రేక్ అయ్యింది అనుకోండి, ఈ హై లెవెల్ పాయింట్ దగ్గర రీటెస్ట్ అవుతేనే బయ్యింగ్, రీటెస్ట్ కాకపోతే బయ్యింగ్ అనేది ఉండదండి. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కనుక చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ లెవెల్స్ చాలా ఉన్నాయి. బట్ మార్కెట్ ఆ ప్రీవియస్ లెవెల్స్ ని గ్యాప్ అప్ తోనే కవర్ చేయాలి. ఉట్టిగా కవర్ చేస్తే మార్కెట్ ని తినేస్తారు అందరూ. ఓకేనా. సో మార్కెట్ ఏం చేస్తుంది అంటే గ్యాప్ అప్, ట్రాపింగ్ మార్కెట్ చాలా క్రియేట్ చేస్తుంది. సో ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బి రెడీ. ఓకే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఈ 2 లెవెల్స్ లో మేజర్ పాయింట్స్ అనేవి మనకు ఈ లెవెల్లోనే దొరుకుతాయి. 54,964 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే సెల్లింగ్. ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే సెల్లింగ్ అనే పాయింట్ అనేది మనం మర్చిపోవాలి. ఓకేనా. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ మేజర్లీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అండ్ నిఫ్టీలో చూసుకుంటే సేమ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మనకు 2 లెవెల్స్ ఇచ్చాయి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ సేమ్. ఈ 2 లెవెల్లో ఏదైనా ఒక గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే మనకు బయ్యింగ్, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే సెల్లింగ్. ఈ 2 లెవెల్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది డిపెండ్ అయ్యే మన మార్కెట్ మూవ్మెంట్ అండ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ లెవెల్స్ అనేవి మీరు ఫోకస్ లో పెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి 23,760, 23,718. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అండ్ మన పీడిఎఫ్స్ మీకు నేను కంప్లీట్ గా ప్రిపేర్ చేసి పెట్టాను, ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను. పీడిఎఫ్స్ టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు అట్ ప్రెసెంట్. ఈ పీడిఎఫ్స్ నేను తెలుగులో కూడా క్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర నా ఇంకా టాపిక్స్ వచ్చేసి టోటల్ 32 టాపిక్స్ ఉన్నాయి. బట్ నా దగ్గర 18 పీడిఎఫ్స్ రెడీ ఉన్నాయి కాబట్టి ఈ పీడిఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. 1 రూపీ కూడా నేను కాస్ట్ చేయట్లేదు. లర్నింగ్ కంప్లీట్ గా ఫ్రీ నా దగ్గర. అండ్ ఈ పీడిఎఫ్ తో పాటు మీకు ప్లే లిస్ట్ కూడా క్రియేట్ చేసి పెట్టాము. ఆ పీడిఎఫ్ చూసుకుంటూ మీరు నేర్చుకోవచ్చు అండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.